7,1 మరియు 3,5 అనే బిందువుల నుండి x,y అనే బిందువు సమాన దూరంలో ఉన్నట్లయితే xyల మధ్య సంబంధం తెలియజేయండి అని అడిగారు. ఈ x,y a 7,1 b 3,5 అనుకుందాం. p ఏమో xy, a ఏమో 7,1 b 3,5 అనుకుందాం. p x,y అనే బిందువు a 7,1 b 3,5లకు సమాన దూరంలో ఉన్నాను. అంటే PA = PB. ఇరువైపులా వర్గం చేసి సింప్లిఫై చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అది కావాల్సిన సమీకరణం అవుతుంది. అది జనరల్ మెథడ్. షార్ట్ కట్ ఎలాగో చూద్దాం. a b యొక్క మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ మధ్య బిందువు నిరూపకాలు x1 + x2/2 y1 + y2/2. x1 ఏమో 7, x2 ఏమో 3/2, y1 ఏమో 1, y2 ఏమో 5/2. 7 + 3/2 అంటే 10/2, 1 + 5/2 6/2. సో మిడ్ పాయింట్ వచ్చేసరికి 5, 3 వచ్చింది. ఈ 5, 3 ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో అదే మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. x ఏమో 5, y ఏమో 3. 5 - 3 = 2. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7,1 మరియు 3,5 అనే బిందువులకు xy అనే బిందువు సమాన దూరంలో ఉన్నట్లయితే x,y మధ్య యొక్క సంబంధం ఏంటంటే x - y = 2. a -3,2 b 0,4 బిందువుల నుంచి సమాన దూరంలో ఉండే బిందుపథ సమీకరణం కనుక్కోండి అని అడిగారండి. a -3,2 b 0,4 అనే బిందువులకు p అనే బిందువు x,y అనుకుందాం సమాన దూరంలో ఉంది. అయితే a నుంచి pకి ఎంత దూరమో p నుంచి bకి కూడా అంతే దూరం కాబట్టి PA = PB. జనరల్ మెథడ్లో సాల్వ్ చేయకుండా సింపుల్గా ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. మిడ్ పాయింట్ కనుక్కోండి. ఫస్ట్ మిడ్ పాయింట్ -3 + 0/2, 2 + 4/2 అంటే -3/2, 6/2, -3/2, 3. ఈ మిడ్ పాయింట్ వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్స్ ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 6x - 4y - 3 = 0 అని ఇచ్చారు. సో x ఏమో మనకి -3/2 వచ్చింది. 6 × -3/2 -4 × y వాల్యూ 3 -3. 2 × 3 = 6. 3 × 3 -9, -4 × 3 -12, -3. అన్నీ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి. 0 అవడానికి అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 4x - 6y + 3. 4x - 6y + 3 = 0. సో 4 × -3/2 -6 × 3 + 3. 2 4 -6 -18 + 3. ఇది కూడా 0 అయ్యే అవకాశం లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 6x + 4y - 3. 6 × x వాల్యూ -3/2 + 4 × y వాల్యూ 3 -3. 2 × 3 = -9 + 12 -3. -12 + 12 = 0.
సో -3, 2, 0, 4 బిందువుల నుంచి సమాన దూరంలో ఉండే బిందుపథ సమీకరణం ఏదంటే 6x + 4y - 3 = 0. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. -2, 8 మరియు -3, -5 అనే బిందువుల నుండి x, y అనే బిందువు సమాన దూరంలో ఉంటే xyల మధ్య సంబంధం తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.